అవేర్‌నెస్ వీడియో మంచి అవగాహన కల్పించడానికి ఒక టాపిక్‌తో మీ దగ్గరికొచ్చాను. అయితే చాలామంది జెమినీ ఏఐ టూల్స్ వాడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ జెమినీ, గూగుల్ వాళ్ళ జెమినీ ఏఐ వాడుతున్నారు. వాడినప్పుడు మనం ఒక ఫోటో ఇస్తే సేమ్ ఫోటో రాదు. కొంచెం ఇటు అటుగా లేక వేరే వ్యక్తిగా వస్తుంది. ఉదాహరణకి మీరు ఒక కళ్ళద్దాలతో లేదా ఒక మంచి సూట్ బూట్ టైతో కావాలని నార్మల్ ఫోటో ఇచ్చారు. లేక ఒక బ్లాక్ అండ్ వైట్ ఇచ్చి కలర్ చేయమన్నారు. అంత బాగా చేస్తుంది. కానీ కొంచెం ఇటు అటుగా అప్పుడప్పుడు దాని ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. దాని బిహేవియర్ సరిగ్గా ఉండదు. దానికి అనుకూలంగా చేస్తుంది. కానీ మీరు ఏ కమాండ్ ఇస్తారో, ఏ ఇన్‌స్ట్రక్షన్ ఇస్తారో, ఆ ఇన్‌స్ట్రక్షన్ తగ్గ అవుట్‌పుట్ రావాలి. సరిగ్గా మీరు ఒరిజినల్ ఫోటో ఇస్తే అవుట్‌పుట్ కూడా ఆ ఒరిజినల్ ఫోటో లాగా రావాలి. ఇక డౌట్ ఉండకూడదు అనుకుంటే ఫస్ట్ ఈ జెమినీ ఏఐ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. టూల్ ఓపెన్ చేసి జెమినీ ఏఐ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. తర్వాత రైట్ సైడ్ పైన ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయాలి. ఐకాన్ ఉంది కదా, ఐకాన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంకో ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్లో ఇక్కడ సెంటర్లో పర్సనల్ కంటెక్స్ట్ ఉంది. దాని మీద క్లిక్ చేయాలి. పర్సనల్ కంటెక్స్ట్ దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రెండు ఆఫ్ ఉన్నాయి. చాలామంది ఫోన్లో ఒకటి ఆన్ ఒకటి ఆఫ్ ఉంటుంది. దీన్ని రెండు ఎనేబుల్ చేయాలి. మొదట నేను పైదాన్ని తీసుకుంటాను. పైన ఏముంది, మెమరీ. ఇది డిజేబుల్ అయి ఉంది, ఆఫ్ ఉంది. సో ఇది ఎనేబుల్ చేస్తాను. కలర్ చేంజ్ అయిపోయింది చూడండి. నెక్స్ట్ యువర్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ జెమినీ. నీ సూచనలు సలహాలు ఇవ్వాలి దీనికి. దానికి అనుకూలంగా నడుస్తుంది. మీకు అనుకూలంగా అది ఒక అసిస్టెంట్ లాగా, ఒక పిఏ లాగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. పని చేయించుకోవాలి. ఏం చేయాలి దానికోసం చూడండి, ఇక్కడ బటన్ కింద యాడ్, ఇది కూడా లైట్ కలర్ ఉంది. ఎందుకు, ఇది డీయాక్టివేట్ అయింది కనుక. సో దీన్ని ఎనేబుల్ చేయగానే దీన్ని ఫుల్ యాక్టివేట్ అయిపోయింది. ఇక్కడ ప్లస్ యాడ్ బ్లూ కలర్లో కనబడుతుంది. తర్వాత యాడ్ చేయాలి. ఏం యాడ్ చేస్తారు, దానికి ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. అయ్యా అలా కాదు, ఇలా నాకు నచ్చినట్టు ఇవ్వాలి, కానీ నీ ఇష్టం వచ్చినట్టు ఎలా చేస్తే ఎలా అని దానికి ఒక కమాండ్ ఇవ్వండి, యాడ్ చేయండి. దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది. మరి ప్రాంప్ట్ ఎక్కడి నుంచి చేస్తారు? ఫస్ట్ ఈ యాడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అయిపోతుంది. ఈ విండోలో టైప్ చేయాలి. ఏమని టైప్ చేస్తారు? ఒక కమాండ్ నేను చెప్తాను. నేను ఒకటి తయారు చేసుకున్నాను. ఇది స్క్రీన్‌షాట్ తీసుకోండి, లేదా పెన్ పేపర్ పెట్టి రాసుకోండి. ఈ వీడియోని ఇటు అటు తిరిగేస్తే ఇది మొత్తం రాసుకోగలుగుతారు. అది టైప్ చేయండి. ఇది ఒక ప్రాంప్ట్. దీని రిజల్ట్ చూడండి కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇది ఇంకొక ప్రాంప్ట్, ఇది టైప్ చేయండి. దీని రిజల్ట్ ఎలా ఉందో చూసుకోండి. 2 రకాలుగా ఇస్తున్నాను. నేను ఈ మొదటిది తీసుకుంటాను. ఎనేబుల్ స్ట్రిక్ట్ ఉందిగా, ఇది టైప్ చేస్తాను. ఈ బాక్స్లో టైప్ చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ కొడితే అది టాస్క్ పూర్తవుతుంది. తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. రెండు కూడా యాక్టివేట్ అయిపోయాయి. కానీ కింద ఒకటి గమనించండి, యాడ్ పక్కన డిలీట్ ఆల్ అని ఉంది. అర్థం ఏంటి? ఇన్నాళ్ళు ఇది కనబడదు, అది యాక్టివేట్ అయితేనే కనబడుతుంది. అంటే ఇది యాక్టివేట్ అయిపోయింది, ఇంకా మీరు చేయాల్సిన పని లేదు. ఇక నుంచి మీరు చెప్పినట్టు చేస్తుంది. సరిగ్గా అక్యురేట్గా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే మీరు ప్లే స్టోర్లో అప్డేట్ పెట్టుకోవాలి. మీ మొబైల్లో ఏ అప్లికేషన్ కూడా పెండింగ్ ఉండదు. తర్వాత ఆప్టిమైజ్ కోసం స్విచ్ ఆఫ్ పెట్టి స్విచ్ ఆన్ చేసిన తర్వాత అప్పుడు పని మొదలు పెట్టాలి. మంచి రిజల్ట్ వస్తుంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్, చాలామంది తెలియదు. నీ సూచనలు, నీ సలహాలకు అనుకూలంగా అది అవుట్పుట్ ఇవ్వాలి. కాబట్టి మన ఫోటో ఇస్తే పక్కింటి వాళ్ళ ఫోటోలాగా వస్తే ఎట్లా రిజల్ట్? కాబట్టి మీ ఇన్స్ట్రక్షన్స్ని అది ఫాలో కావాలంటే దానికి ఒక కమాండ్ రూపంలో ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలనేది చెప్పాను. ఆ సూచనలు మీరు పాటించి దాని ప్రకారం మీ డివైజ్లో చేసుకోండి. కాబట్టి ఇది ఏఐ టూల్స్ వాడేటప్పుడు ఇలాంటి ప్రాంప్ట్స్, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ చాలా ఇంపార్టెంట్. చాలామందికి తెలియదు, తెలిసినా ఎవరికి చెప్పరు. ఏదో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది అవేర్నెస్ ఒక వీడియో, అవగాహన కోసం. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.